భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 1. ఓ గోవింద, మీరు నాకొక పక్క యోగాన్ని మరొక పక్క కర్మను ప్రశంసిస్తున్నారు. మరి నేను ఏ మార్గాన్ని అనుసరించాలో స్పష్టంగా చెప్పండి. శ్లోకం జ్యాయసి చత్కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అనువాదం. అర్జునుడు అన్నాడు, జనార్దన, మీరు జ్ఞానం, ధ్యానం, కర్మ కంటే ఉన్నతమని అనుకుంటే అయితే ఘోరమైన ఈ యుద్ధం వంటి కర్మలో నన్ను ఎందుకు నియమిస్తున్నారు? కేశవ. వివరణ. ఈ శ్లోకంలో అర్జునుని గందరగోళం స్పష్టంగా తెలుస్తుంది. 2వ అధ్యాయం చివరలో శ్రీకృష్ణుడు జ్ఞాన యోగాన్ని ప్రశంసించాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో కర్మ యోగాన్ని బోధించబోతున్నాడు. ఈ విరుద్ధతను అర్జునుడు గుర్తించి ప్రశ్నిస్తున్నాడు, నాకు ఏది సరైన మార్గం? కర్మనా లేక జ్ఞానమా? తాత్విక సందేశం. మన జీవితంలో కూడా మనం ఇలానే గందరగోళానికి లోనవుతాం. ధ్యానం మనసుకు శాంతినిస్తుంది, కర్మ సమాజానికి సేవ చేస్తుంది. కానీ ఏది ప్రాధాన్యం అనేది పరిస్థితులు, వ్యక్తి స్థాయి మరియు మనసు సిద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఎండ్ నోట్. మనసు గందరగోళంలో ఉన్నప్పుడు దైవం మనకు సరైన దిశ చూపుతుంది. భగవద్గీత 3వ అధ్యాయం కర్మ యోగం ఈ రహస్యాన్ని మనకు చెబుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.